కాకినాడ సెజ్ రైతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ జీవోతో ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. సెజ్ ద్వారా ప్రభుత్వం తీసుకున్న భూములు వెనక్కి ఇవ్వడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు, డాక్యుమెంట్ ఛార్జెస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసి రైతుల భూములు అప్పచెప్పారన్నారు. పవన్కు రైతులతో రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. చాలా శుభదినం. ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు, వీళ్ళ కష్టాలు కావచ్చు, దశాబ్దాల పోరాటం ఇది. 2 దశాబ్దాలుగా అప్రస్తుతంగా కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి. అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి 2200 ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను, ఇంకా 1100 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది. తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ధర్మిల ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి, హరిప్రసాద్ గారికి ధన్యవాదములు. మా 20 సంవత్సరాలుగా ఎస్ఈజెడ్ లో బాధపడుతున్న మా రైతులకి నిజమైన దీపావళి ఈ రోజు వచ్చింది. మా కుటుంబ సభ్యులు, మా ఎస్ఈజెడ్ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈ రోజుతో నివృత్తి అయ్యింది. 20 సంవత్సరాలుగా ఎస్ఈజెడ్ లో ఉన్న భూములు అమ్ముకోవటానికి గాని, వ్యవసాయం చేసుకోవడానికి గాని అవకాశం ఉండేది కాదు. అటువంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన మండలిలో లేవనెత్తి ఈ సమస్యలకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి, హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు.